ఇక రోడ్డు ప్రమాదానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఇదే రోడ్డు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డుకు సంబంధించి మరమ్మతులు చేయాల్సిన బాధ్యత మరచిపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. రోడ్డు వెడల్పుగా ఉంటే ఈ ప్రమాదాలు జరిగేవి కాదంటున్న బీఎస్పీ పార్టీ నేతలతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. బస్సు ఘోర ప్రమాదంలో 19 మంది చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే చేవెళ్ళ ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా నిర్వహించి ఒక మృతదేహాలను కూడా వారి ఇంటికి కూడా పంపించేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మనతో పాటు దీనికి సంబంధించి మాట్లాడడానికి ఇటు బీఎస్పీ సంబంధించిన ఉన్నారు. చెప్పండి, ఒక యాక్సిడెంట్ సంబంధించి ఇది ముఖ్యంగా ఇక్కడ ఇది NH 163కి సంబంధించిన రోడ్. ఇది ఇక్కడ నుంచే స్పీకర్ వెళ్ళిపోతాడు, ఇక్కడ నుంచే సంబంధిత మంత్రులు, మినిస్టర్లు, అదేవిధంగా ఎంపీలు వెళ్ళిపోతారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు కళ్ళు కనబడట్లేదా? ఒక పేద ప్రజల బతుకంటే ఇంత చులకనగా ఉంటుందా వీళ్ళకు? 4 వేస్ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు జేబులు నింపుకోవడానికే ఈ ప్రభుత్వం ఉంది. కానీ అసలు ఈ రోడ్డును ఎక్స్టెండ్ చేసి దీన్ని ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదు. అందుకే ఈరోజు పూర్తిగా ఈ బాధితులు ఎవరైతే 25 మంది చనిపోయారో ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, పాలకుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఒకవేళ రోడే ఎక్స్టెండ్ పెద్దగా ఉండుంటే ఇలాంటి ఎన్నో మంది కుటుంబాలు గోసపడేటివి కావు. ఈరోజు వాళ్ళు పెద్దగా అవుతారు తప్ప ప్రజల్ని బాగు చేసే ఆలోచన అయితే వీళ్ళకి లేదు. మేము అందుకే తీవ్రంగా బీఎస్పీ తరఫున ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అంతేకాకుండా ఎవరైతే మరణించిరో వాళ్ళకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మేము బీఎస్పీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఆ కుటుంబంలో మరణించిరో వాళ్ళ కుటుంబాలకు కూడా ఈరోజు ఒక ఫ్యామిలీలో 3 చదువుకున్న కూతుర్లు ఉంటే 3 చనిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆదరవు ఎవరు? ఆ తండ్రి బాధ ఎవరు తీర్చాలి? 4 డబ్బులు ఇస్తే ఇప్పుడు ఆ తండ్రి బాధ తీరుస్తారా? రేపు ఈ 4 డబ్బులు ఇచ్చేసి మూసుకోవడమో లేకపోతే ఏదో చేయడమో జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను ఇంత వాళ్ళ హృదయకరమైన అలా హృదయాన్ని అసలు దాన్ని ఎవరు తట్టగలరు? ఆ అంశాలన్నిటిని ఎవరు ఫుల్ఫిల్ చేయగలరు? కాబట్టి మేము బీఎస్పీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యమే. నేను ప్రజలకు ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే రేపు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరుగుతుందిగా, ఈ ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి. అంతేకాదు ఇక్కడ చాలా రోడ్లు ప్రమాదం అవుతున్నాయి. అసలు ఈ మధ్యన రోడ్లు ప్రమాదాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఇంక ఎక్కడ సోయుంది? ఎక్కడ నిద్రమత్తులో ఉంది? ఎలక్షన్లు, స్థానిక సంస్థలు అవే తప్ప ప్రజల సమస్యలు వీళ్ళకు కనబడవా? కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించాలి. ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల ఉపయోగాలు చేపట్టినటువంటి ప్రభుత్వాలు ఉండి ఇట్లా ప్రజల ప్రాణాలు తోడివేస్తున్నా, వాళ్ళ కబలిస్తున్నా కూడా ఇలాంటి పట్టించుకొని ప్రభుత్వాలు ప్రజలకు అవసరం లేదు. కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని చెంప చెల్లుమనే విధంగా ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా అజ్జేయాలని చెప్తున్నాము. అంతేకాకుండా ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఎందుకు బీజేపీలో సెంట్రల్నే ఉన్నారు కదా, వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఏం చేస్తుండే? గాడి పండు తోముతుండా? మినిస్టర్ వాళ్ళ దగ్గరకు, మోడీ దగ్గరకు పోయి, బీజేపీ గవర్నమెంట్ దగ్గరకు పోయి ఎందుకు ఫండ్ తీసుకొస్తలేడు? అంటే చేత కదా ఈడ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి ఏమో చేయనీకి ఆస్కారం ఉంది. కానీ కనీసం అక్కడ ఈ సమస్య ఇట్లుంది అని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకోవడానికే ఎంపీ ఎమ్మెల్యేది బాధ్యత కాదా? మీరంతా పదువులేసుకున్న షోకేష్ బొమ్మలా మీరంతా? ఏం చేయనీక మీరున్నారు? కాబట్టి ఇలాంటి అంశం అన్నిటిని కూడా మేము బీఎస్పీ పార్టీ తీవ్రంగా రోడ్డు అక్కడ మరమ్మతులు కూడా ఒక లోపం అనేది కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. మా మరమ్మతులు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని చెప్పి స్థానికులు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, అదే వాళ్ళ నిర్లక్ష్య ధోరణి. వాళ్ళకు ఓట్లు కావాలి, ఎన్నికల్లో గెలవడమే కావాలి. కానీ ప్రజల అవసరాలు ఏందనే గుర్తించని పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వాలది ఉన్నది. కేంద్రంలో వాళ్ళున్న, రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం స్పీకర్ గారు కూడా ఈడంగా వెళ్ళిపోతారు కదా. ఈ రోడ్ ఎంత ఇరుకు, అక్కడికి వెళ్ళి కారు వేసుకొని వస్తుంటే కనీసం 10 మీటర్లకు దగ్గర గుంత ఉన్నది. మరి ఎట్లా ఆ గుంతలు ఎవరు చేయాలి? రేపు ఇంకా ఎన్ని పానాలు పోయినాక చేస్తారు వీళ్ళంతా? కాబట్టి వీళ్ళ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది. ఆ కుటుంబాలకు ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉపశమనం జరగాలంటే కనీసం ప్రతి మృతి చెందిన
ఎవరైతే ఉన్నారో ప్రతి మృతి చెందిన వారికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అంతేకాకుండా వాళ్ళకు ఉపాధి నిమిత్తము ఆ ప్రభుత్వానికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి బీఎస్పీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి చూస్తే మాత్రం చనిపోయిన వారికి ప్రభుత్వం ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా బీఎస్పీ పార్టీ డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా చనిపోయిన వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇంతమంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి వీరు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి దీనిపైన ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు ప్రతిరోజు ఇదే రోడ్డు పై నుంచే వెళ్తారు, కానీ వారికి కనిపించదా ఈ యొక్క రోడ్డు మరమ్మతులకు సంబంధించి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.